రాత్రికాలపు ప్రార్థన. మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మా పక్షమందున్న దేవుడవు తండ్రి, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడవు, మేలుతో మా హృదయంను తృప్తిపరచు దేవుడవు, మా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా, భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరెంతో పరిశుద్ధుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపంతో నిండుకొని పాపము చేత పడిపోయిన స్థితిలో ఉన్న మమ్ములను మీరు కనికరించినారు దేవా. పాపులలో ప్రధానమైన పాపిగా ఉన్న నన్ను మమ్ములను మీరు దృష్టించినారు దేవా. అయ్యా, మమ్మును పరిశుద్ధులుగా మార్చాలని, పాపం నుండి మమ్మును రక్షించాలని మీరు ఈ లోకానికి దిగివచ్చారు దేవా. పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని మా నిమిత్తమై ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, మిమ్మును గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా భారానంతటిని మీరు భరించినారు దేవా. ఇరుకులు, ఇబ్బందులలో, కష్ట నష్టాలలో, వ్యాధి బాధల్లో, శ్రమలలో, సమస్యలలో, శోధనల చేత కన్నీరు కారుస్తున్న మా కన్నిటిని మీరు తుడిచినారు దేవా. మాలో ఉన్న భయాన్ని తొలగించి మమ్మను ధైర్యపరిచి బలపరిచి మాకు తోడయ్యున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా మాటల చేత, తలంపుల చేత మీకు ఎక్కడైతే అవిధేతగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు కుటుంబంలోని ప్రియుల మధ్య కలతలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, అసూయలు, కోపాలు, ద్వేషాలను మీరు తొలగించండి దేవా. తగ్గింపు స్వభావం కలిగి కలిసి మెలిసి ఐక్యత, ప్రేమ, అభిమానం కలిగి జీవించే మనసును నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులు సన్మానించే బిడ్డలుగా యవ్వనస్తుల్ని మీరు మార్చండి దేవా. చిన్న పిల్లలు కూడా మారం చెయ్యకుండా, మొండిగా ఉండకుండా తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా చిన్న బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మీరే వారికి నేర్పించండి దేవా. చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించే జ్ఞానం పిల్లల తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా బిడ్డలను ప్రమాదాల నుండి, రోగాల నుండి, జబ్బుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. చిన్న బిడ్డలను నా దగ్గరకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు దేవా. ప్రభువా, అలాంటి బిడ్డలను అన్ని విషయాలలో మీరు దీవించండి. మనుషుల యందును, దేవుని దయందును, తెలివి యందును, జ్ఞానమందును వర్ధిల్లే కృపను దయచేయండి. బిడ్డల చదువులలో తోడుగా ఉండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. దుష్టు నుంచి, అపాయాల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు అపాయాలలో చిక్కుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు విడిపించండి దేవా. అయ్యా, మీరే వారిని కాపాడండి దేవా. ప్రమాదంలో గాయపడిన బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా. నరహత్య చేయు వారి చేతిలో నుండి నీ బిడ్డని రక్షించండి దేవా. విరోధుల చేతుల నుండి, శత్రువుల పన్నాగాల నుండి, కీడు చేయు వారి నుండి, మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రాణంను కాపాడే దేవుడవు తండ్రి. మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. మరి ముఖ్యంగా ఏ ఒక్కరూ కూడా అపవాది వేసే వలలో, అపాయకరమైన పాపంలో పడిపోకుండా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డల కుటుంబాలను మీరు పోషించండి దేవా.
వారిని మీరు తృప్తిపరచండి దేవా. ఆర్థికంగా దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శోధనలు, వేదల నుండి, సమస్యలు, శ్రమల నుండి, నిందలు, అవమానాల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి వారిని రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలు మొరపెడుచుండగా అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా. ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి దేవా. అయ్యా, బాధ కలిగే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఏ పని గురించి, ఏ విషయం గురించి, ఎలాంటి కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారో, ఏ శత్రువును బట్టి మొరపెడుతున్నారో, ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో దేవా, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ చిత్తానుసారంగా బిడ్డలు అడిగింది మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చెయ్యండి. బిడ్డల హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు అనారోగ్యాలతోటి కన్నీరు కారుస్తున్నారు దేవా. ఎంతగానో కలవరపడుతున్నారు తండ్రి. వారి అనారోగ్య స్థితిని తలుచుకుంటూ ఆందోళనలో బ్రతుకుతున్నారు దేవా. కలత చెందే బిడ్డలుగా ఉంటున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రవ్వా. లేవలేనటువంటి స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు తాకండి దేవా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది వారి అనారోగ్యాన్ని బట్టి, వ్యాధులను, రోగాలను బట్టి ఎంతో బాధపడుతున్నారు. వాటిని నయం చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఆర్థిక కొరతలతో జీవిస్తున్నారు దేవా. సరైన వైద్యం చేయించుకునే స్తోమత లేక వ్యాధులు నయం కాని స్థితిలో బిడ్డలు జీవిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ మీరు దీవించండి. బిడ్డల్ని మీరు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యవంతులుగా చేయమని, బలపరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల పనులలో బలహీనులుగా, శక్తిహీనులుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థికంగా బలహీనులైన వారిని, ఉద్యోగంలో బలహీనులుగా, వ్యాపారంలో బలహీనులుగా, విశ్వాసంలో బలహీనులుగా, ఆత్మీయంగా బలహీన స్థితిలో, చదువులలో ఇలా రకరకాలుగా బలహీనపడుతున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. శక్తినివ్వండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక పరమైన ఒత్తిళ్ల నుంచి, డిప్రెషన్స్ నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. కావలసిన ఉద్యోగం లేక, వ్యాపారాలు చేయలేక, చేతి కష్టం ఫలించక, అనుకున్న ఫలితాలు రాక, కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక, కుటుంబ పోషణ కష్టమయ్యి, పిల్లల్ని చదివించలేక, కావలసిన ధనము రాక, పనులు బాగా సాగక, చేయడానికి ఏ పని దొరకక, ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు తండ్రి. ప్రభువా, అనేకులకు అప్పిచ్చి మోసపోయి కన్నీరు కారుస్తున్నారు. ఇండ్లు కట్టి అప్పుల పాలయ్యారు. వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పులలో చిక్కుకున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయి అప్పులు చేశారు. అనారోగ్య పాలయ్యి అప్పులు చేశారు. పిల్లల పెళ్లిళ్లు చేసి వారి చదువులకు పెట్టి ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పుల పాలయ్యి బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు బాధ నుంచి విడిపించండి దేవా. ఆర్థికంగా బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రిపరేషన్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. దేవా, బిడ్డలకు కావలసిన పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బానిసత్వ బ్రతుకుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి ఒక్క ఎడిక్షన్ నుంచి విడిపించండి దేవా. ఈ సమయాన ఎవరైతే వారి పాప బ్రతుకు నుండి విడుదల కోరుకుంటున్నారో, ఎవరైతే అంధకార సంబంధమైన అధికారం నుండి, చీకటి శక్తుల నుండి విముక్తి కలగాలని ఆశపడుతున్నారో దేవా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలు పాపంలో చిక్కుకొని అపవాది చేతిలో బందీలుగా ఉంటుండగా, విడుదల లేని వారిగా జీవిస్తుండగా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీ కన్నులు సమస్తమును చూస్తున్నాయి దేవా. మంచి వారిని, చెడ్డవారిని చూచే దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డల్ని మీరు కాపాడండి, రక్షించండి. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాల మధ్య జీవిస్తున్నారు దేవా. అట్టి భయాలను వారిలో నుండి దూరపరచండి. బిడ్డలందరినీ మీ గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానమందక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని ఎందరైతే ప్రియులు కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఫలితం లేదని, ఆ మందుల వలన ఆరోగ్యం పాడవుతుందని, ఇక నాకు సంతానం కలగదా, ఇక నాకు పిల్లలు పుట్టే యోగం లేదా అని బాధపడుచున్న భార్యలను, భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారెన్నో నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తుండగా వాటిని తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నామని బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈ సమయాన బిడ్డలు కన్నీటితో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు ఆలకించి మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడు మీరు తండ్రి. వారికి అసాధ్యమైనవి మీకు సాధ్యము దేవా. అయ్యా, మూయబడిన ప్రతి గర్భాన్ని యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో దుఃఖాన్ని తీసివేసి గొప్ప ఆనందాన్ని నింపండి దేవా. సంతోషకరమైన దినములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా బలమైన కార్యాన్ని నీ బిడ్డల ఎడల జరిగించండి దేవా. వారు ఆశీర్వాదములు పొందకుండా అడ్డుకునే ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధించండి దేవా. మీ చిత్తాన్ని బిడ్డల పట్ల చెయ్యండి ప్రవ్వా. వారి పట్ల అద్భుతాలను జరిగించండి దేవా. అయ్యా, మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, మీరు విననేరకయుండునట్లు మీ చెవులు మందం కాలేదు, రక్షింపబడకుండునట్లు మీ చేతులు కురచకాలేదు అని మాట్లాడినారు దేవా. అయ్యా, ఒకవేళ మా పాపాలే, మా దోషాలే, మా అతిక్రమములే మీ యొద్ద నుండి ఆశీర్వాదములు పొందకుండా ఆపుతున్నాయేమో దయతో మమ్మను క్షమించండి దేవా. అట్టి పాపం నుండి, అపవిత్రత, దోషాల నుండి మమ్మను రక్షించండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. మీకు అడ్డుగా ఉన్న వాటిని, ఆటంకాలుగా కనిపించే వాటిని మా యొద్ద నుండి తీసివేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మనందరినీ మీరు సరిచెయ్యండి దేవా. మీ మెండైన ఆశీర్వాదములు, మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా తరచుగా అబార్షన్ అవుతూ బిడ్డలు పుట్టి చనిపోతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, గర్భం నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్యను మీరు దూరపరచండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారిని మీరు దీవించండి, హెచ్చించండి దేవా. తల్లిదండ్రులకు దుఃఖకరంగా బ్రతుకుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరే మార్చండి దేవా. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, వారిని సన్మానించే వారిగా మీరు మార్చండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ మీ పరిచర్య చేసే మనసును వారికి అనుగ్రహించండి అయ్యా. యవ్వనెచ్చల నుండి బిడ్డల్ని దూరపరచండి. శరీరాశల నుండి, నేత్రాశల నుండి రక్షించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన, వివేచన హృదయాన్ని వారికి అనుగ్రహించండి. యవ్వన ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. బిడ్డలు మీరు కాపాడండి. వారికి కావలసిన భద్రత, రక్షణ, క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అపవాది నుండి, దుష్టుల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని వారిని రక్షించండి. లోకానుసారమైన జీవితాన్ని వారిలో నుండి తీసివేయండి. శరీరానుసారమైన కార్యాలలో పాలు పొందకుండా సహాయం చేయండి. చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి, పాపపు బంధకాల నుండి సంపూర్ణంగా ప్రతి బిడ్డను మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన వివాహాలు జరగక బాధపడుతున్న వారి బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున
మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా ప్రెషర్ని తీసివేయండి దేవా. ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు వారి వారి పనులకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. వారి పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. కాపాడండి ప్రవ్వా. మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి పనులను, ప్రయత్నాలు మీరు సఫలపరచండి. మరి ముఖ్యంగా ఉన్నత చదువుల కొరకు, పై ఉద్యోగాల కొరకు ఫారిన్ వెళ్ళాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని, బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటేనే ఎన్నో రకాల భయాలను కలిగి ఉంటున్నారు దేవా. శత్రువులు ఎటువైపు నుండొస్తారో, అనారోగ్యం వస్తుందేమో, ఆటంకాలు ఎదురవుతాయేమో, అపాయాలు, ప్రమాదాలు జరుగుతాయేమోనని రకరకాల బాధలను బట్టి, భయాలను బట్టి కృంగుదలలు, నిరుత్సాహాలలో ఉంటుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భయాల నుండి మీరు వారిని కాపాడండి దేవా. బిడ్డలందరికీ సుఖమైన నిద్రనివ్వండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. రేపు ఉదయకాలమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి దినమున దేవా బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, అప్పులు చెల్లించాలని, వడ్డీలు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచుండగా వారి బాధలను, వారి అక్కర్లు మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.